ముందుగా యోటీవీ ప్రేక్షకులకు ప్యానల్ నుండి పెద్దలకు మీకు నమస్కారం. ఒక పార్టీ అనేది ఒక స్టాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, స్టాండ్ తీసుకుంటుంది. సామాజిక దృక్పథం ఒకటి, సామాజిక కోణంలో మంత్రి పదవులు కావచ్చు, మిగతా క్యాబినెట్కు సంబంధించిన ఇంకా కొన్ని పదవులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇవన్నీ కూడా తమ తమ పార్టీకి సంబంధించి మరి రాజకీయ కోణంలో మరి ఎవరికి ఇవ్వాలి అనేది కూడా ఉంటుంది. కామన్గా గత 79 సంవత్సరాలుగా జరుగుతున్న వ్యవహారం అంతా ఇదేదో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సందర్భం కాదు. మరి ఏ వర్గానికి ఎప్పుడు ఇవ్వాలి అనేది కూడా ప్రభుత్వ పరంగానే మరి ఏఐసిసి పెద్దలు, ఏఐసిసి నిర్ణయం అంతా కూడా. ఇప్పుడు అజరుద్దీన్ గారు అనేది మరి ఆయన భారత క్రికెటర్, మరి ఇంతకుముందు ఎంపీ చేశారు, మరి ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేశారు, మరి సుదీర్ఘంగా మరి కాంగ్రెస్ పార్టీలో మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారు, మరి ఏఐసిసిలో కూడా కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు, అనుభవస్తులు, మరి సౌమ్యుడు, అందరికీ సుపరిచితుడు, ప్రపంచవ్యాప్తంగా సుపరిచితుడు, ప్రపంచ దేశాల్లో కూడా ఆయనను గుర్తుపట్టే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం అనేది, పార్టీ అనేది మరి ఒక యోగత గలటువంటి వారికి, పార్టీకి సీనియర్ నాయకుడిగా ఉండటం వేరు, పార్టీకి ఆయన ఏం చేశాడు అంటాం వేరు. సో పార్టీకి ఆయన ఏం చేశాడు అనేది ఏం చెప్తారు మీరు? పార్టీకి సుదీర్ఘంగా ఉన్నాడు ఆయన, పార్టీకి ఎంపీ చేశాడు, మరి ఆయన ఎమ్మెల్యేలుగా 2 సార్లు పోటీ చేసిండు, ఓడిపోయారు. మరి ఓడిపోవడం వేరు, మరి పార్టీ పరంగా పార్టీని అయితే అంటిపెట్టుకున్నాడు కదా. వేరే పార్టీలో ఆయనకి ఎంత మద్దతు ఉంది ప్రజల్లో అనేది ఇక్కడ ఆయన మద్దతు లేనిదే, అభిమానం లేనిదే మరి ఆయన ఎంపీ గెలుస్తాడు. అది కూడా మన పక్క రాష్ట్రంలో మన ఎంపీ. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తారు, మూలాలు చూస్తారు. పార్టీకి ఏ వ్యక్తి అవసరం, ఏ సామాజిక వర్గం అవసరం, పార్టీకి సంబంధించి ఎలా విధంగా వెళ్ళాలనేది కూడా ఈ అంశాల మీద తలచాంపజనే ఉంటుంది. ఏఐసిసి నిర్ణయం, అందులో అందరూ మరి మంత్రులు కూడా తీసుకున్న నిర్ణయం సమిష్టి, ఏదో రాత్రి కాదు. వాళ్ళు గత 4-5 వారం రోజుల నుంచి కూడా కుల సంఘాలతో, పెద్దలతో కూడా మాట్లాడినట్టు ఉన్నాయి. రీసెంట్ ఇప్పుడు ఆగమేఘాల మీద ఆయనకి మంత్రి పదవి ఇవ్వాల్సినంత అవసరం ఏం వచ్చిందంటూ కూడా రకరకాలుగా కామెంట్స్ వస్తా ఉన్నాయి. పెద్దలతో అన్నారు, అది ఎప్పుడు మీటింగ్ జరిగింది కూడా మొన్ననే, మొన్న కూడా మాట్లాడుకున్నది. 4 నెలల నిర్ణయం జరిగింది అంటున్నారు. గత వారం రోజుల నుంచి అంటాను నేను, గత నెల నుంచి అట్లేదు నేను. ఏ సమస్యకైనా ఎప్పటికైనా నిర్ణయం అనేది ఒక సామాజిక కోణంలో వారి మౌలాలు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి మత పెద్దలే కావచ్చు, కులస్తులే కావచ్చు, ఎవరికి ఇస్తే బాగుంటుంది అని ఉంటుంది. అడిగేటప్పుడు ఇప్పుడు దళిత సామాజిక వర్గంలో ఎవరికి ఇవ్వాలి, గిరిజన సామాజిక వర్గంలో ఎవరికి ఇవ్వాలి, బీసీలో ఎవరికి ఇవ్వాలని ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగిన తర్వాతనే ఆలోచించే తీసుకున్న నిర్ణయం. ఈయనైతే విద్యావంతుడు, ప్రపంచవ్యాప్తంగా తెలిసినవాడు, సౌమ్యుడు, మరి అందరూ కలుపుకుపోయేవాడు. ఎందుకంటే మంచిగా పార్టీకి పనిచేసిన వాళ్ళు ఎవరు లేరా మీ పార్టీలో? పార్టీలో మైనారిటీసే వివిధ స్థాయిలో ఉన్నారు కదా, వివిధ స్థాయిలో వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి. వివిధ స్థాయిలో మన నాంపల్లి నియోజకవర్గం నుంచి ఫిరోజ్ ఖాన్ గారికి ఎందుకు ఇవ్వలేకపోయారు? ఆయనకు అవకాశం మరి ఎమ్మెల్యేగా ఇచ్చారు, పోటీ అవకాశం ఇచ్చారు, ఎమ్మెల్యేకి ఇచ్చారు, ఓడిపోయారు. మళ్ళీ కూడా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఇస్తారు, అంతే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక సమయంలో వస్తుంది. ఆయనకి ఎందుకు ఇవ్వలే, ఈయనకి ఎందుకు ఇచ్చారంటే కొన్ని మూలాలు ఉంటాయి. మరి రవి గారు ఎందుకు కూర్చున్నారు, ఎవరు కూర్చోవచ్చు కదా. అంటే మీ పార్టీ గురించి నేను అడిగాను. పార్టీ కొంచెం హైప్ రావాలంటే మీ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద కూడా ఆలోచన చేయాలి. పార్టీ అయినా ఆలోచన అయినా ఇప్పుడు ఆయన ప్రపంచ ఫిగర్, జాతీయ ఫిగర్ కాదు, నేషనల్ ఫిగర్ కాదు, ప్రపంచ ఫిగర్. ఆయన ప్రపంచ ఫిగర్. అజరుద్దీన్ గారు అంటే ప్రపంచ ఫిగర్. ఏదో గల్లీలో లేకపోతే ఇక్కడ ఉన్నది వాళ్ళు ఏదంటే, వాళ్ళు బీజేపీలో ఏదంటే పార్టీ పుట్టిన నేపథ్యం వేరు. వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ పెట్టారు, కానీ దాన్ని మత పార్టీగా మార్చినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. దాని లోపడిపోతే చాలా ఉన్నాయి, దాదాపుగా చెప్పాల్సిన అంశాలు ఉన్నాయి. 82 గేలు చెప్తాం ఏం జరిగిందని, కానీ అదొక అంశం. ఒక పార్టీ రాజకీయ పార్టీ అన్న తర్వాత, ప్రతిపక్షం అన్న తర్వాత అడగడం అనేది వాళ్ళ వంతు. అడగకపోతే మన ప్రజలు వాళ్ళని గుర్తించారు. అడగాలి. వాళ్ళు ఎంత అడిగితే మేము ఎంత సమాధానం చెప్తే, ఎంత లాయల్గా ఉంటే, ఎంత పద్ధతిగా ఉంటే అంత మంచిది అని కూడా అంశం. వాళ్ళు అడగకపోతే వాళ్ళు పనిచేస్తలేరని కూడా మాకు కూడా డౌట్ వస్తుంది. ఒక విలన్ గట్టిగా ఉంటేనే హీరోకు విలువ. కాబట్టి ప్రతిపక్షాలు గట్టిగా ఉండాలని కోరుకుంటాం మేము. వాళ్ళు గట్టిగా ఉండి మమ్మల్ని ప్రశ్నిస్తే మేము కూడా పరిగెత్తేటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి స్పష్టంగా ఆలోచించే మరి ఒక మైనార్టీకి తీసుకోవడం జరిగింది. మరి గతంలో మరి ముదిరాజ కోర్టు ఇచ్చాం మనం, తర్వాత మాల సామాజిక వర్గానికి కోర్టు ఇచ్చాం, చూస్తూనే ఉన్నారు. అట్లా అనేక రకాలుగా
మరి ఇక కొంత ఇప్పుడు యాదవులకు ఒకటి ఇచ్చేది ఉన్నది, అది కూడా ఫుల్ఫిల్ చేస్తాం. అంటే ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒకటి సబ్బండ వర్గాల యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో భారతదేశ పరంగా కాంగ్రెస్ పార్టీకి, మరి సబ్బండ కులాలు కూడా చట్టసభలకు వెళ్ళాలని ఒక ఆలోచనతోనే ముందుకెళ్తున్న పరిస్థితి. గతంలో చూస్తే 7వ తరగతి 8వ తరగతి చదువుకున్న వాళ్ళకే మంత్రులు ఇచ్చిండ్రు. మరి ఎట్లా మాట్లాడుతున్నారో మీకు తెలుసు. ఈ రోజు కూడా ఇంటర్వ్యూ మీరు తీసుకున్నారు, దీనికి కూడా దాని తలకాయ ఉండదు, దాని గురించి తలకాయ ఉండదు. ఫిలియన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లేదు, హిందీ లేదు, ఆ ఆలోచన లేదు, చదువు లేదు, రకరకాలు ఉన్నాయి. ఇందులో చదువు అవసరమా లేకపోతే పరిపాలన అందించడం అవసరమా? ఒకటండి, ఒక విధానంతో ఉండాలి. ఒకటి జై భీమ్ అవసరం ఈ దేశం మొత్తం, సంవిధానం అవసరం, రాజ్యాంగ పరిరక్షణ. రాజ్యాంగ పరిరక్షణ మీద రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు, రాజ్యాంగ ఆర్టికల్స్, రాజ్యాంగం ఈ విధి విధానాల గురించి ఒకసారి డిబేట్ పెట్టండి. బీజేపీ పార్టీ పెట్టండి, బీఆర్ఎస్. నాకు ఒకటి అర్థం కాలేదు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ముస్లిం మైనారిటీ ఓట్స్ ఉన్నాయి కాబట్టి 1,30,000. సరే, మీరు మీ పార్టీని గెలిపించుకోవడం కోసం మీరు రకరకాల ప్రయత్నాలు చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ అది రాజ్యాంగ విరుద్ధం కదా. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎన్నికల కోడ్ ఎక్కడ ఉంది? ఓన్లీ హైదరాబాద్ జిల్లా ఉంది, రాష్ట్రం మొత్తం లేదు కదా. దానికి కూడా ఆర్టికల్స్ ఉంటాయి కదా. ఎన్నికల కోడ్ ఉండి ఆర్టికల్స్ మనం ప్రభుత్వ జీవులను మనం తుంగలో దొక్కినైతే, రాజ్యాంగాన్ని తూట్లు పోసిన వాళ్ళం అయితే, ఈ రోజు మరి గవర్నర్ గారు ఈ రాష్ట్రానికి మొదటి పౌరుడు, మరి ఆయన ఎట్లా అవకాశం ఇస్తారు? ఆయన చేతనే కదా ప్రతిష్ఠ జరిగింది, ఆయన చేత కదా ప్రమాణ స్వీకారం జరిగింది. మరి దాన్ని బైకాట్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ప్రతిపక్షాలుగా బీజేపీ కానీ వాళ్ళు అంటుంటారు, వాళ్ళు లెటర్ ఇస్తారు, వాళ్ళకి హక్కు ఉంది, ఇచ్చుకోని. ఎలక్షన్ కమిషన్ కాకపోతే నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చుకోని, లేకపోతే మోడీ గారికి ఇచ్చుకోని, వాళ్ళ హక్కు ఉంది. కానీ ఏదైనా కూడా ఒక పద్ధతి ప్రకారం పోతుంది. దీన్ని బూచిగా చూపించి రాజకీయాలకు ఓట్ల కోసం ఇచ్చిండ్రు అంటే మైనార్టీకి ఒకరికి ఇవ్వాలి, అది పద్ధతి. అది ఎప్పుడు స్టార్టింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరికైనా కూడా ఇచ్చే సందర్భం వస్తుంది. ఆ సందర్భం ప్రకారం అంటే మరి ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఇచ్చే సమయం రాలేదంటే ఇంకా ఒకటి ఇంట్లో ఆయన మీ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తున్నాడు సార్. మీ పార్టీ ఆయనకు హక్కు ఉంది, ఆయనకు హక్కు మాట్లాడి, ఆయన దేశ పౌరుడు, కాంగ్రెస్ పార్టీ విధంగా మాట్లాడుతున్నాడు కదా. ఏం లేదు అట్లా. ఈ రోజు ఆయన ఏం మాట్లాడి విన్నారా? నన్ను కావాల్సుకొని వాళ్ళు ప్రచారం చేస్తుంది కానీ నేను అట్లా మాట్లాడలేను. అది కూడా చూపించండి. ఒకటి కాదు కదా, రెండు కూడా చూపించాలి. ఏదో చిన్న కట్ చేసి చూపించడం కాకుండా మొత్తం పూర్తిగా చూపించాలి. నేను పార్టీకి విధేయాన్ని, పార్టీ యొక్క సిద్ధాంతాలకు నేను కట్టుబడి ఉన్నా, నన్ను ట్రోల్ చేస్తున్నారు, నన్ను అనవసరంగా వాడుకుంటున్నారు. ఇక మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మిత్రులు, సోషల్ మీడియా మిత్రులు అయితే నిన్నటి నుంచి ఒకటే పెడుతుండ్రు, అన్న రాజగోపాల్ అన్న ఏడున్నావు, నీకు దెబ్బ పడ్డది, జరుగుతుంది అన్న నువ్వు ట్రోల్ చేస్తున్నా, ఎంబడి మేము ఉన్నామట, ఆయన ఎంబడి వీళ్ళు ఉన్నారట, అన్న మీ అంటే మేమున్నాం అన్న, పదండి ముందుకు అన్న ఒకడు పెడతాడు, అన్న ఏడున్నావు నీ ప్రతాపం చూపించాలి అని ఒకడు అంటాడు. ఇక ఆయనకు ఇప్పుడు మామూలు ఫేస్బుక్ ట్విట్టర్లో ఇన్ని వస్తుంటే ఆయన పర్సనల్ మెసేజ్ వెళ్ళిపోతున్నావు. అందుకోసం ఈరోజు మధ్యాహ్నం క్లియర్ అయిపోయినా, ఆయన కూడా ప్రమాణ స్వీకారం పోయాడు, క్లియర్ అయిపోయినా. నన్ను ట్రోల్ చేసినా ఆపండి, నాకు ఎలాంటి వ్యత్యాసం లేదు, నేను పార్టీ విధేయుణ్ణి, పార్టీకి సంబంధించిన నేను సభ్యుని, ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఏ టైంలో ఎప్పుడు ఇస్తుందో ఇస్తుంది అనే విషయం మీద మాట్లాడినారు. అదొక అంశం. కాబట్టి సామాజిక దృక్పథంలో ఎవరికి వాళ్ళనేది పార్టీ నిర్ణయిస్తుంది, ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అంచెలంచెలుగా అన్ని వర్గాలకు, సబ్బండ జాతులకు మరి ఆ సంక్షేమాన్ని ఇచ్చేది, అభివృద్ధి ఇచ్చేది, చిన్న స్థాయిలో ఉన్నటువంటి వారిని కూడా మరి ఈరోజు మంత్రులుగా, ముఖ్యమంత్రిగా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. రైట్, చూద్దాం. రైట్, ప్రేమ్ గాంధీ గారు.